హలో లాలాస్, వెల్కమ్ టు నేషనల్ కంప్యూటర్స్. ఈరోజు ఈ వీడియోలో మీకు టీడీఎస్కి సంబంధించి లెడ్జర్స్ ఎలా క్రియేట్ చేయాలనో నేర్పిస్తాను. ఏంటి టీడీఎస్ గురించి లెడ్జర్స్ ఏంది, ఎక్కడైనా లెడ్జర్స్ ఒకటే కదా అనుకుంటే కాదు. ఎందుకంటే టీడీఎస్ పర్పస్ లెడ్జర్స్ క్రియేట్ చేయడం ప్రైమ్లో కొంచెం డిఫరెన్స్. అది ఎలాగో మనము డీటెయిల్గా చూద్దాం. మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం. ఆ ఎగ్జాంపుల్ ఇంతకుముందు మనం కంపెనీ క్రియేట్ చేసి చెప్పినప్పుడు చూసిందే అదే ఎగ్జాంపులే. ఒక మాన్వి ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళకు దేశంలో ఢిల్లీలో, ముంబై, చెన్నై అట్లా చాలా బ్రాంచెస్ ఉన్నాయి. అదేవిధంగా దానికి సంబంధించి చాలా రకాల పేమెంట్స్ వాళ్ళు చేస్తూ ఉంటారు. ఆ పేమెంట్స్ చేసేటప్పుడు టీడీఎస్ కట్ చేసి వాళ్ళకు పే చేయాల్సి వస్తుంది. అది మరి ఏమేమి లెడ్జర్స్ అవసరమవుతాయి దీనికి సంబంధించి చూద్దాం. లెడ్జర్స్ ఏమేమి అవసరమవుతాయి అంటే, ఫస్ట్ మన క్రెడిటార్సు, మన క్యాపిటల్, బ్యాంకు, ఇక్కడ మీకు చూస్తున్నారు కదా, ఈ లెడ్జర్స్ ఈ కంపెనీకి సంబంధించి అవసరమవుతాయి. అది ఎలా అవసరమవుతుందో, ఎలా ఉంటాయో కూడా మనం చూద్దాం. ఓకే, ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టే మీకు ఆల్రెడీ కంపెనీ క్రియేషన్ గురించి చెప్పాము, చూసుకున్నాము కూడా కదా. ఇప్పుడు మరి నేర్చుకోవాల్సింది ఏంటంటే లెడ్జర్ క్రియేషన్ మాత్రమే ఈ వీడియోలో చూద్దాం. మరి లెడ్జర్ క్రియేషన్ చేయాలంటే నేను ఈ కంపెనీలో చేస్తున్నానా అంటే కాదు. మనం ఆల్రెడీ మాన్వి ఎంటర్ప్రైజెస్ అనే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో, అప్పుడు ఇక్కడ చూడండి, కంపెనీకి వెళ్ళి మనము సెలెక్ట్ కంపెనీ తీసుకోవాలి. ఓకే, సెలెక్ట్ కంపెనీలో లిస్ట్ ఆఫ్ కంపెనీస్లో మనకు కావాల్సిన కంపెనీ ఏంటి అంటే మాన్వి ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్. మరి ఇక్కడ చూడండి, ఇది హైలైట్ అయి ఉంది కాబట్టి దీంట్లో ఉన్నామని తెలుస్తుంది. దీనికి సంబంధించి లెడ్జర్స్ ఏమైనా చేశామా అని చూస్తే, దీనికి సంబంధించిన లెడ్జర్స్ మనం ఏం చేయలేదా అంటే చేసాము. ఏం చేసాము? అరవింద్ ఇంటర్నేషనల్ అనేది చేసాము. సో దీన్ని ఎలా చేసామో చూద్దాం. అరవింద్ ఇంటర్నేషనల్ అనే వాళ్ళు ఏంటి, మనకు సన్రీ క్రెడిటార్స్. ఈయనవి ఏమైనా బిల్స్ ఉంటే బిల్ బై బిల్ మనము మెయింటైన్ చేస్తూ ఉంటాం. అదేవిధంగా ఇక్కడ ట్యాక్స్ సంబంధించి డిడక్టబుల్ అంటే అవును, ఎస్ అనాలి. సో ఎప్పుడైతే ఎస్ అంటామో లిస్ట్ ఆఫ్ డిడక్టివ్ టైప్స్ వస్తుంది. ఇక్కడ చూడండి, డిడక్టివ్ టైప్స్ ఏమేమి, ఆయన కంపెనీ రిసెంటా, ఆర్టిఫిషియల్ జ్యుడిషియల్ పర్సనా, లేదా అసోసియేట్ ఆఫ్ పర్సనా, బాడీ ఆఫ్ ఇండివిజువల్సా, దీన్ని బట్టి మనము ఒకవేళ పార్ట్నర్షిప్ ఫిర్మ్ అయితే పార్ట్నర్షిప్, లోకల్ అథారిటీసా, హెచ్యుఎఫ్ రెసిడెంటా, ఇట్లా. ఇది ఈయన కూడా ఒక ఇంటర్నేషనల్ కంపెనీ కాబట్టి మనం కంపెనీ రెసిడెంట్ అంటూ ఉన్నాం. తర్వాత ఈ డిడక్ట్ టీడీఎస్ ఎలాగా సేమ్ ఓచర్లో ఉండాలా లేదా అనేది ఖచ్చితంగా ఎస్ అనే పెడతాం. మరి ఈయన అడ్రస్ ఏంటి, డోర్ నెంబరు, ఈ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఇవ్వచ్చు మనం. తర్వాత ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ ఇస్తాం మనము. ఇది కూడా లోకల్ స్టేట్. సో ఇక్కడ పిన్ కోడ్ కొడితేనే ఆయన ఏ ఊరో మనకు కూడా తెలుస్తూ ఉంటుంది. ఓకే, సో ఇంకా దీంతో పాటు ఆయన బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తే మనము సపోజ్ చాలామంది ఏంటంటే బ్యాంకులో నుంచి ట్రాన్స్ఫర్ చేస్తారు. సో ఇప్పుడు ఫోన్పేలు కానీ అవి కూడా ఉన్నాయి, అవి కూడా చేయొచ్చు మనం. రైట్, ఇక్కడ పాన్ నంబర్ కంపల్సరీగా ఇక్కడ ఇవ్వాలి. ఇన్ కేస్ వీళ్ళు ఇవ్వకపోతే మనం ఇక్కడ ఎంటర్ చేయలేం కదా. ఇక్కడ ఎప్పుడైతే ఇస్తారో ఈ పాన్ నంబర్ ఎవరిది, అరవింద్ ఇంటర్నేషనల్ వాళ్ళది. వాళ్ళు ఇవ్వడం వల్ల మనము డిడక్ట్ చేసేటప్పుడు 10%, ఎంత స్పెసిఫై చేసి ఉంటే అంతే ఇస్తాం. 10% ఉండవచ్చు, 1% నుంచి 30% అనుకుంటాం కదా. యాజ్ పర్ అప్లికబుల్ వాళ్ళ పేమెంట్ చేసేటప్పుడు దేనికి సంబంధించి ఎంత ఉంటే అంతే మనము డిడక్ట్ చేస్తాం. అయితే ఒకవేళ పాన్ నంబర్ ఇవ్వకపోతే 20% మనము చేస్తాం. ఓకే, ఇక్కడ చూడండి, పాన్ నంబర్ ఇచ్చేటప్పుడు నేను ఒక పాన్ నంబర్ ఆల్రెడీ మీకు చెప్పాను, ట్యాన్ నెంబరు, పాన్ నెంబరు. నేను పాన్ నెంబర్ ఇచ్చేటప్పుడు ఏం చేశాను, నాకు తెలిసినట్టు రాశాను. కానీ ఇక్కడ పాన్ ఇచ్చేటప్పుడు ఏదన్నా ఇవ్వండి, 4th క్యారెక్టర్ ఏముండాలంట, ఆల్ఫాబెట్. 4th క్యారెక్టర్ ఆల్ఫాబెట్లో కూడా ఏది ఉండాలి, నేను ఆల్ఫాబెటే ఇచ్చాను, డి అని ఇచ్చాను. ఇక్కడ డి లేదు, దీంట్లో ఏదని ఇవ్వచ్చు అంటున్నాడు. ఏమంటా, పిహెచ్ కానీ, సి కానీ, జి, ఇట్లా ఇవన్నిట్లో ఏదో ఒకటి ఇవ్వాలి. సో నేను దాన్ని మాడిఫై చేసుకొని ఆడ 4th లెటర్ ఏముండవచ్చు,
ఏదో దాని ఇంతకుముందు మీరు అక్కడ చూపించారు కదా, దానికి సంబంధించి కంపల్సరీగా ఉండేటట్టు చూసుకోవాలి. ఓకేనా? సో ఇట్లా ఒక లెడ్జర్ క్రియేట్ చేసేటప్పుడు టీడీఎస్కి సంబంధించి పాన్ నంబరు ఇక్కడ కంపల్సరీ. అదేవిధంగా ఇక్కడ ఈ ఇన్ఫర్మేషన్ స్టాటరీ డీటెయిల్స్ అనే ఈ ఇన్ఫర్మేషన్ కూడా కంపల్సరీగా ఇవ్వాలి. సో జనరల్ లెడ్జర్కి ఈ టీడీఎస్ లెడ్జర్స్కి ఇలాంటి తేడా కంపల్సరీగా మనము అబ్జర్వ్ చేయాలి. ఈవెన్ మనం ఎక్కడైనా కంపెనీలో కానీ ఎక్కడైనా వర్క్ చేసేటప్పుడు వాళ్ళు ఈ డీటెయిల్స్ ఉన్నాయా లేదా అనేది ఎప్పుడు చెక్ చేయొచ్చో నేను మళ్ళీ చెప్తాను. ఆ టైం వచ్చినప్పుడు ఇన్ కేసు టీడీఎస్ వోచర్స్ చేసేటప్పుడు టీడీఎస్ రాకపోతే మనం ఏమేమి చూడాలి, ఎలా చూడాలి అనేది నేను చెప్తాను. ఇప్పుడు లెడ్జర్ క్రియేషన్ వరకు ఈ ఇన్ఫర్మేషను దీంట్లో ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్ అని మాత్రమే గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఓకే. సో ఇప్పుడు ఒక లెడ్జరు క్రియేట్ చేసాం. ఇక్కడ నేనేం చేశాను, ఆల్టర్ చేశాను. సో నెక్స్ట్ మనము ఇంకో లెడ్జర్ క్రియేట్ చేయాల్సి వస్తుంది. క్రియేట్ చేయాలంటే ఈ టాలీ ప్రైమ్లో మాత్రం చాలా ఈజీ. జస్ట్ క్రియేట్ అంటేనే అక్కడికి వెళ్తాం. ఈ క్రియేట్లో ఏది క్రియేట్ చేయాలి, మనం గ్రూపా, లెడ్జరా, కరెన్సీ, వోచర్ టైపా, ఇంకా ఏం క్రియేట్ చేయాలనో ఇక్కడే. అది అకౌంటింగ్ మాస్టర్కి సంబంధించి. ఇన్వెంటరీ మాస్టర్ వేరు, ఇవన్నీ వేరువేరుగా ఉంటాయి. కానీ ఇక్కడ మనకు కావాల్సింది లెడ్జర్ కాబట్టి లెడ్జర్ని మాత్రమే తీసుకుంటున్నాం. లెడ్జర్లో మనకి ఏ కంపెనీకైనా కంపల్సరీగా ఇన్వెస్ట్మెంట్ లేకుంటే ఏ కంపెనీ నడపలేం కాబట్టి క్యాపిటల్ అని ఇస్తున్నాం. క్యాపిటల్ను మరి ఏ గ్రూప్లో ఉంటుంది మనందరికి తెలుసు, క్యాపిటల్ అకౌంట్స్ అనే గ్రూప్. ఓకే. సో ఇట్లా మనం క్యాపిటల్తో పాటు మనము దానికి సంబంధించింది మనం ఆల్రెడీ కంపెనీ క్రియేషన్లో ఇచ్చాము డీటెయిల్స్, అందుకని ఆంధ్రప్రదేశ్, ఇండియా అని వస్తుంది. ఈవెన్ పిన్ కోడ్ కూడా మనం ఇవ్వచ్చు, పాన్ నెంబర్, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వచ్చు. రైట్. మరి ఇవి కాకుండా మనం కూడా ఇంతకుముందు అనుకున్నాం ఏమేమి లెడ్జర్స్ అవసరమవుతాయి అంటున్నాము. ఒక పార్టీ లెడ్జర్ అంటే సన్రీ క్రెడిటర్ లెడ్జర్ చేసాము, క్యాపిటల్ చేసాము. మళ్ళీ ఏం చేయాలంటున్నాము, బ్యాంక్ సంబంధించి మన బ్యాంక్ సంబంధించిన లెడ్జర్ చేద్దాం. ఏం బ్యాంకు మనది, ఐసిఐసిఐ అనుకోండి, ఐసిఐసి బ్యాంక్. సో బ్యాంక్ అనేది ఎందులో ఉంటుంది, బ్యాంక్ అకౌంట్స్. ఓకే. బి కొట్టంగానే దానికి సంబంధించినటువన్నీ వస్తాయి. ఇక్కడ కూడా అకౌంట్ నెంబర్ ఇస్తాము. మన అకౌంట్ నెంబర్ ఎంత ఉంటే అకౌంట్ నెంబర్ కూడా ఇస్తాం. ఈ డీటెయిల్స్ ఇవ్వడం వల్ల నెక్స్ట్ మన దాంట్లో చూపిస్తుంది. మరి ఐసిఐసిఐ బ్యాంక్ కోడ్ ఏమో జనరల్ తెలియదు, జస్ట్ ఊరికే మనము దీని ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం ఇస్తాం. కానీ ఎప్పుడైతే అలా ఇస్తామో ఆడ ఆటోమేటిక్గా మీకు తెలుస్తుంది. ఎగ్జాంపుల్ ఇలా ఉండాలంట, చూడండి ఏముండాలా, 4 క్యారెక్టర్ల తర్వాత ఎన్ని నంబర్లు ఉండాలి, సో 6 డిజిట్స్ ఉండాలి. ఓకే. అంటే టోటల్గా వాళ్ళకి సంబంధించి 10 ఉండాలి. ఫస్ట్ 4 క్యారెక్టర్స్ ఉండాలి. చూద్దాం ఏం లేదు. ఒకవేళ అది లేకుండా ఒప్పుకుంటుంది ఒప్పుకుంటుంది. కానీ మనం కూడా జస్ట్ ఫర్ వాళ్ళు చూపించినందుకు ఎంటర్ చేసినా సరిపోతుంది. స్విఫ్ట్ కోడు, బ్రాంచ్, ఈ బ్రాంచ్ ఎక్కడ ఉంది, ఓకే, తర్వాత బిఎస్ఆర్ కోడ్ ఉందా, ఇట్లా ఇవన్నీ కూడా మనము ఎంటర్ చేసేటప్పుడు రియల్ టైంలో ఎగ్జాంపుల్గా ప్రాక్టీస్ చేసేటప్పుడు మీరు చేసినా చేయకుండా ఏం కాదు, కానీ రియల్ టైంలో చేసేటప్పుడు మాత్రము ఇవి కూడా డమ్మీ చేయకండి. వాళ్ళ కంపెనీని అడిగి వాళ్ళు ఏమైతే ఇన్ఫర్మేషన్ ఇస్తారో అది మాత్రం ఎంటర్ చేయండి. మనం ఓన్గా ఏమీ చేయొద్దు. ఈ డీటెయిల్స్ ఓన్లీ ఫర్ ప్రాక్టీస్ పర్పస్. ఇది చేయడం వల్ల ఏమి ఉపయోగము అంటే ఫ్యూచర్లో మనం ఏ కంపెనీకి వెళ్ళినప్పుడు ఎక్కడైనా జాబ్ చేసేటప్పుడు మనకి ఇది ఇన్ఫర్మేషన్ అన్ని ఫిల్ చేసే అలవాటు అయిపోతుంది. కాబట్టే నేను ఇది చెప్తున్నాను. ఓకే, రైట్. ఇప్పుడు బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ కూడా క్రియేట్ చేసాం. నెక్స్ట్ ఇంకేం చేయాలా, మనము ఇక్కడ మెయిన్గా టీడీఎస్ పర్పస్ కాబట్టి టీడీఎస్ నేచర్ ఆఫ్ పేమెంట్స్ ఎలా ఉంటాయి దాని గురించి చూద్దాం. మరి మామూలు లెడ్జర్స్కి టీడీఎస్ నేచర్ ఆఫ్ పేమెంట్ లెడ్జర్స్కి ఏమైనా తేడా ఉంటుందంటే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ క్రియేట్ మాస్టర్ను తీసుకొని క్రియేట్ మాస్టర్లోకి వెళ్ళాలి. క్రియేట్ మాస్టర్ తర్వాత అక్కడ టీడీఎస్ నేచర్ ఆఫ్ పేమెంట్స్ ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళాలి. టీడీఎస్ నేచర్ ఆఫ్ పేమెంట్ తర్వాత ఏమేమి ఉన్నాయో అవన్నీ 1 by 1 మనం చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ టీడీఎస్ నేచర్ ఆఫ్ పేమెంట్ ఈ లెడ్జర్ నుంచి అక్కడికి పోవచ్చు.
ఈ టాలీ ప్రైమ్లో ఒక గొప్ప ఆపర్చునిటీ, ఐ మీన్ ఎక్కువ ఫెసిలిటీ ఏముంది అంటే ఇక్కడ చూడండి గో టు అని ఉంది. నేను జస్ట్ గో టు అని క్లిక్ చేశాను. ఇక్కడ క్రియేట్ మాస్టర్కి వెళ్తున్నాను. క్రియేట్ మాస్టర్ అనగానే దీనికి సంబంధించినవన్నీ వస్తాయి. ఇక్కడ స్ట్రాటజీ మాస్టర్లో టీడీఎస్ నేచర్ ఆఫ్ పేమెంట్స్. ఓకే, ఇక్కడ లెడ్జర్ కాదు నేను తీసుకుంటున్నది, టీడీఎస్ స్ట్రాటజీ మాస్టర్స్లో టీడీఎస్ నేచర్ ఆఫ్ పేమెంట్స్ సంబంధించి తీసుకుంటున్నాను. ఇక్కడ మరి ఏమేమి తీసుకోవాలి? ఫస్ట్ ఫీజ్ మనం అక్కడ చూసాం కదా ఏమేమి కావాలో. ఫీజ్ ఫర్ ప్రొఫెషనల్ సర్వీసెస్, ప్రొఫెషనల్ సర్వీసెస్. ఇక్కడ ఎప్పుడైతే అది చేస్తానో అది ఏ సెక్షను, దాని పేమెంట్ కోడ్ ఏంది, రెమిటెంట్ కోడ్ ఏమి, ఇవన్నీ అడుగుతాయి. ఇక్కడ మనం ఇదంతా ఎలా తెలుసుకోవచ్చు అంటే ఇన్కమ్ ట్యాక్స్ దాంట్లో చూసినా లేదు, మనకు టాలీలో హెల్ప్ కూడా వస్తుంది. రైట్, ఇక్కడ చూడండి 194J అని వచ్చింది. 194J తర్వాత 4JB అనే పేమెంట్ కోడ్ అండ్ రెమిటెన్సీ కోడ్ 281. ఇది అవునో కాదా మళ్ళీ ఒకసారి చూద్దాం. చూడండి 4JB 281 4JB. సో ఇట్లా మనము దానికి సంబంధించిన సెక్షన్. దీనికి ఎంత పర్సెంటేజ్ ఉంటుంది అంటే 10% ఉంటుంది. మరి ఇంతకుముందు అనుకున్నట్టే పాన్ కార్డ్ లేకుంటే ఎంత, 20% డిడక్ట్ అవుతూ ఉంటుంది. సో ఇట్లా ఒక దీన్ని మనము క్రియేట్ చేయగలుగుతాం. మరి మనము లెడ్జర్స్ ఇది ఒకటే కాదు, ఇంకా దీనికి సంబంధించినట్టు చాలా ఉన్నాయంటున్నాం. అవేంది? కమిషన్ ఆన్ బ్రోకరేజ్. దీనికి ఎలా చేస్తాం? సో సేమ్ టీడీఎస్ దాంట్లోనే కమిషన్ ఆన్ బ్రోకరేజ్ అని ఎంటర్ చేస్తాం. కమిషన్ ఆన్ బ్రోకరేజ్. మరి దీని రూల్ ఏంటి? 194H. సో అంతేకాకుండా పేమెంట్ కోడ్ 94H అండ్ రెమిటెన్స్ కోడ్. ఇక్కడ ఇలా చేయకోకుండా సార్ నాకు ఈ రూల్ తెలియదు ఏం తెలియదు అంటే మీరు సైట్లో చూడొచ్చు. సైట్లో చూడకపోయినా మనం ఏ ఆఫీస్లో ఏ కంపెనీలో అయితే వర్క్ చేస్తున్నామో వాళ్ళే ఎలాంటి బిజినెస్ వీళ్ళు టీడీఎస్ సంబంధించి అన్ని రకాల డిడక్షన్స్ ఎలా ఉంటాయో చెప్తున్నాను. కానీ అన్ని రకాల వాళ్ళు అన్ని రకాల బిజినెస్ చేయరు. కానీ మనం ఎక్కడ వర్క్ చేసినా ఫర్ ఎగ్జాంపుల్ కమిషన్ ఏజెంట్ దగ్గర చేస్తే వాళ్ళు డిడక్ట్ చేసేటప్పుడు ఎలా ఉంటుందో అది ఒకటి తెలుసుకోవడం, ప్రొఫెషనల్ ఛార్జెస్ అయితే వాళ్ళ ప్రొఫెషనల్ ఛార్జ్ ఎలా ఉంటుందో తెలుసుకోవడం, రెంట్ అండ్ బిల్డింగ్స్ అయితే ఎలా ఉంటుందో, ఇలా డిఫరెంట్ మీకు తెలియడం కోసమే చెప్తున్నాను. మనం ఎక్కడ వర్క్ చేస్తే అక్కడ అవన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేయొచ్చు, లేదా మనమే చేయాల్సి వస్తే మనం సైట్ చూడడం కానీ, లేదా ఇక్కడ చూడండి హెల్పర్ అని ఉంది కదా, Ctrl+H అని దీన్ని కొట్టినా కూడా మన దానికి సంబంధించిన సెక్షన్స్, పేమెంట్ కోడ్స్, రెమిటెన్స్ ఒకటి మనం తెలుసుకొని చేయొచ్చు. ఇవన్నీ మనకే వస్తాయి. అదేవిధంగా కొన్నిసార్లు ఈ వితౌట్ పాన్ కార్డ్ అనేది కనపడకపోతే మనము కాన్ఫిగరేషన్లో అంటే F12 కొట్టేస్తే మనకు చిన్న కాన్ఫిగరేషన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఎస్ కాకుండా నో ఇస్తే అక్కడ చూడండి విత్ పాన్ మాత్రమే వస్తుంది, వితౌట్ పాన్ కనిపిస్తుందా? కనపడడం లేదు. అట్లాంటప్పుడు మనము ఈ కాన్ఫిగరేషన్లో వీటికి సంబంధించి నేను ఇది ఎస్ అంటే మళ్ళీ ఇప్పుడు కనిపిస్తుంది. రైట్. సో మరి ఇలాంటివన్నీ మనం చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని చేస్తే సరిపోతుంది. మరి రెమిటెన్సీ కోడ్ చూడండి 194H, పేమెంట్ కోడ్ ఏమో 94H, రెమిటెన్సీ కోడ్ 291. మీరు బాగా అబ్జర్వ్ చేయండి, అన్నిటికీ ఒకటే ఉండదు. ఇది 291, రెమిటెన్స్ కోడ్ ఎంత? 291. నెక్స్ట్ మరి కమిషన్ అండ్ బ్రోకరేజ్ ఎంత? ఇంతకుముందులాగా 10% ఉంటుంది అంటే లేదు, కమిషన్ కూడా డిఫరెన్స్ ఉంటుంది. 3.75 ఎంత మనకు ఇంతకుముందు చెప్పినట్టే మనకు వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చేదాన్ని బట్టే మనం చేస్తాం. 3.75. ఓకే. సో ఇక్కడ 3.75%. మరి పాన్ కార్డు లేక ఉంటే దానికి డబల్ అంటే 7.5% తీసుకుంటాడంటే కాదు. మరి ఎట్లా? 20%. రైట్. ఓకే. రైట్. ఇలా మనము దీనికి సంబంధించి ఇక్కడ మీరు లాస్ట్లో అబ్జర్వ్ చేస్తే థ్రెషోల్డ్
ఎగ్జంప్షన్ లిమిట్ 15,000 ఉంది. అది మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేస్తే చేయకపోతే ఏమవుతుంది అంటే థ్రెషోల్డ్ లిమిట్ మనకి వోచర్స్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా 15,000 దాటితేనే లేదా 15,000 అయితేనే మనకు ఈ డిడక్షన్ ఉంటుంది. మరి 15,000 కంటే తక్కువ ఉంటే టీడీఎస్ డిడక్ట్ కాదు. అది చాలా చాలా ప్రైమ్లో హెల్ప్ అవుతుంది మనకు. సో అందుకనే ఇక్కడ థ్రెషోల్డ్ లిమిట్ కూడా మనం ఎంటర్ చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఫ్రీ ఫర్ టెక్నికల్ సర్వీసెస్ కానీ రాయల్టీస్ కూడా ఉంది. సో రాయల్టీస్ ఎలా ఎంటర్ చేస్తాం? ఓన్లీ మీరు మొత్తం ఎంటర్ చేయొచ్చు, మొత్తం ఎంటర్ చేస్తేనే మేలు. ఎందుకంటే ఇక్కడ మనకు ఇక్కడ చేసే టీడీఎస్ నేచర్ పేమెంటు లెడ్జర్ చేసేటప్పుడు వోచర్స్ చేసేటప్పుడు ఉపయోగపడుతుంది. సో అక్కడ సార్ మనకి ఈ కంపెనీలో ఇది అవసరం లేదనుకుంటే అది చేయము. ఇప్పుడు చూడు కాంట్రాక్టర్స్ పేమెంట్స్ టు కాంట్రాక్టర్స్. సో పేమెంట్స్ కాంట్రాక్టర్ చేయాలంటే ఇక్కడ పేమెంట్స్ టు కాంట్రాక్టర్స్. ఓకే, మరి దీని సెక్షన్ ఏంటి, పేమెంట్ కోడ్ ఏంది, రెమిటెన్స్ కోడ్ ఏంది అంటే 194C 94C 194C అదేవిధంగా మనకు రెమిటెన్సీ కోడ్ 259 రెమిటెన్స్ కోడ్ 259. మరి ఇక్కడ పర్సెంట్ దీనికి కూడా 3.75% ఉందంటే లేదు, 0.75 మీరు ఇక్కడ కూడా తెలుస్తుంది. ప్లస్ ఒకసారి మనము ఏమైతే ఉంటాయో దాని ప్రకారమే ఎంటర్ చేస్తూ ఉంటాం. ఈ డిడక్టివ్ టైప్ ఇండివిజువల్కి అయితే అట్లా, మరి అదర్ దెన్ డిడక్టివ్ టైప్స్ అయితే వాళ్ళకి సేమ్ లేదు, 1.5 ఉంటుంది. సో ఒకసారి చెక్ చేద్దాం. రైట్, 1.5 ఉంది. సో ఇది 1.5%. ఓకే, మరి థ్రెషోల్డ్ లిమిట్ ఉంది కాంట్రాక్టర్స్కు 1 lakh వరకు ఉంటుంది, 1 lakh. అదేవిధంగా సింగిల్ పేమెంట్స్ డిఫరెన్స్ ఉంటుంది, 30,000 ఉంటుంది. సో ఇట్లా మనము టీడీఎస్ నేచర్ ఆఫ్ పేమెంట్స్ చూడండి, ఇట్లా 1 by 1 ఇలాంటివి రెంట్ అండ్ బిల్డింగ్స్ కూడా మనము ఇట్లా టీడీఎస్ నేచర్ ఆఫ్, నాకు తెలిసి ఇంకా మీకు ఇవన్నీ అలవాటు ఏంటుంటుంది. వోచర్ చేసేటప్పుడు మీకు మళ్ళీ చేసి చూపిస్తాను. మరి రెంట్ ఆఫ్ ల్యాండ్, బిల్డింగ్ ఆర్ ఫర్నిచర్స్కి ఈ సెక్షన్ ఏంటి, పేమెంట్ కూడా ఎంత, వాళ్ళ పర్సెంటేజ్ 7.5%, 10%. 7.5% అనేది 14th May 2020లో ఇచ్చారు. అంటే కరోనా టైంలో దాన్ని డిడక్ట్ చేశారు. సరే, ఇక్కడ మనము పర్సంటేజ్ అనేది మన ఇష్టం వచ్చినట్టు ఇచ్చేయట్లేదు, వాళ్ళు ఏదైతే ఇస్తారో దాని ప్రకారం ఇవ్వండి. అదేవిధంగా థ్రెషోల్డ్ లిమిట్ చూడండి 2,40,000. సో ఇక్కడ మనం ఏదైనా చేస్తే పర్ఫెక్ట్గా చేయాలి, చేయకపోయినా పర్వాలేదు కానీ తప్పు మాత్రం చేయకండి. సో దట్ దేనికి సంబంధించింది దాన్ని ఈజీగా మనం చేయొచ్చు. ఇట్లాంటివి చాలా టీడీఎస్ నేచర్ ఆఫ్ తర్వాత టీడీఎస్ నేచర్ ఆఫ్ పేమెంట్ చేసాం కదా. నెక్స్ట్ ఏంటి, ఎక్స్పెన్సెస్ లెడ్జర్స్ ఎలా చేస్తామో చూద్దాం. ఓకే, మరి ఎక్స్పెన్సెస్ లెడ్జర్ చేయాలంటే నేను ఇక్కడ చేయాలంటే లేదు, సింపుల్గా గో టు ఎక్కడికి ఇంతకుముందు ఎక్కడికైతే వచ్చామో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంతకుముందు ఎక్కడున్న లెడ్జర్ క్రియేషన్లో ఉన్నాను. ఇప్పుడు నేనేం చేశాను, ఎస్కేప్ కొడితే మళ్ళీ ఇక్కడికే వచ్చాను. ఇక్కడ మరి పేమెంట్ లెడ్జర్స్ ఏమేమి ఉన్నాయి అంటే ఇంతకుముందు మనము టీడీఎస్ నేచర్ ఆఫ్ పేమెంట్స్ ఏమైతే చేసామో దానికి సంబంధించి, ఫర్ ఎగ్జాంపుల్ కమిషను, ప్రొఫెషనల్ ఛార్జెస్ ఇవి ఉన్నాయి కదా, అవన్నీ. ఫర్ ఎగ్జాంపుల్ కమిషన్ ఇది పేమెంట్ చేయాలా, పేమెంట్ అంటే మనకు ఖర్చు కదా, దాన్ని ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అని అంటాం. సో ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ వచ్చినప్పుడు ఇక్కడ చూడండి, ఈ టైప్ ఆఫ్ లెడ్జర్ అంటే ఏంది, రౌండింగ్ చేయాలన్నా, ఇన్వాయిస్ రౌండింగ్ అంటే ఏంటి, పైసల్లో వస్తే దాన్ని 50 పైస్ కంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా దాన్ని బట్టి రౌండ్ చేసేది. అది ఆప్షన్ కావాలంటే చేసి, లేకుంటే లేదు. ఇక్కడ కమిషన్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఇది అప్లికబుల్ అన్నప్పుడు ఇప్పుడు చూడండి, ఇంతకుముందు ఈ టీడీఎస్ నేచర్ ఆఫ్ పేమెంట్స్ ఇక్కడ ఇంతకుముందు మనం చేసినవే. ఇది కమిషన్ ఆన్ బ్రోకరేజ్
అనేది సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, ఇక్కడ ఇది అంటే ఏమైతే ఎక్స్పెండిచర్స్ మనం చేస్తున్నామో, ఏమైతే మన కంపెనీ డీల్ చేస్తుందో అవి మాత్రం ఖచ్చితంగా చేస్తాం. ఓకే, నెక్స్ట్ ప్రొఫెషనల్ ఛార్జెస్. ప్రొఫెషనల్ ఛార్జెస్ అంటే ఏంటివి? ఫర్ ఎగ్జాంపుల్ మనము ఆడిటర్స్కి ఇస్తుంటాము, లేదా ఎవరైనా ప్రొఫెషనల్స్కి పే చేసే ఎక్స్పెండిచర్ ఏదైనా ఉంటే అది ప్రొఫెషనల్ ఛార్జ్ కింద పెట్టుకుంటాం. మరి దీనికి ఇది కూడా ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెసే, దీనికి కూడా ఇది అప్లికబుల్ అనే పెడతాం. అప్లికబుల్ వచ్చినప్పుడు ఖచ్చితంగా దీనికి సంబంధించి ఫీ ఫర్ ప్రొఫెషనల్ సర్వీసెస్ అనేది కంపల్సరీగా సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, సో ఇట్లా ఏమైతే ఎక్స్పెండిచర్ ఇది ఒకటే ఉందా అంటే చాలా ఉండొచ్చు, కానీ ఇవన్నీ మనకు ఎప్పటికప్పుడు దేనికైతే సంబంధించిందో. మరి అనిల్ ఇంటర్నేషనల్ క్రెడిటార్స్ ఎలా అయితే ఉందో మిగతా క్రెడిటార్స్ని కూడా మనము అలాగే ఎంటర్ చేయాలి. ఏమేమి ఉన్నాయి? జిఎం టెక్నికల్ అండ్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్ సొల్యూషన్ది ఈ సన్రీ క్రెడిటారు, ఎందుకంటే పార్టీ లెడ్జర్ కాబట్టి. అట్లే ఎస్జే సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అనేది కూడా పార్టీ లెడ్జరు. షణ్ముఖ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది కూడా పార్టీ లెడ్జర్, సన్రీ క్రెడిటార్సు. కమిషన్ ఏజెన్సీ వీళ్ళు కూడా మనము సన్రీ క్రెడిటార్స్. వీళ్ళందరినీ కూడా ఎలా ఎంటర్ చేయాలనో మనము అనిల్ ఇంటర్నేషనల్ చూపించినప్పుడు తెలుస్తుంది. అదేవిధంగా ఇవి కూడా మీరు చేయగలుగుతారు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇట్లా ఒకటొకటి చేసుకుంటూ పోతే మీకు ఇంకా ఎక్కువ టైం పడుతుంది. అదేవిధంగా మీరు చేయగలరు అనే నమ్మకం మీకు 1-2 మీరు చేస్తేనే వస్తుంది. అందుకని నేను అవి మీరు చేయగలరనే ఉద్దేశంతో చెప్తాను. సపోజ్ మీరు చేయలేకపోతే, మీకు రాకుంటే, ఏ డౌట్ వచ్చినా జస్ట్ నాకు వాట్సాప్లో మెసేజ్ చేసినా చాలు. ఓకే, థ్యాంక్ యూ. నాకు తెలిసి మీకు ఈ వీడియో ఈజీగా అర్థమై ఉందని అనుకుంటాను. ఇన్ కేస్ అర్థం కాకున్నా నాకు ఒక్కసారి మెసేజ్ చేస్తే చాలు. థ్యాంక్ యూ.